గతంలో మీకు సిబిఐ ఎంక్వైరీ విషయంలో ఒక అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ నుంచి మీకు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ విషయం అలసత్వం ఉంది అంటే మొత్తంగా బీజేపీ బీఆర్ఎస్ ని కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ అవే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకు మీరు ఒక్కసారి కూడా ఈ సిబిఐ ఒక్కడు ఎందుకు ముందుకెళ్ళలేకపోయింది ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారితంగా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అవినీతికి ప్రతీకగా మార్చింది బీఆర్ఎస్ సార్. అవినీతి ఉంది అని చెప్పేసి అనేకమైనటువంటి మాటలు చెప్పి అవాక్కులు చెవాకులు చెప్పి ఎన్నికల సమయంలో ప్రాజెక్టును సందర్శించి జైలు లోపల రాహుల్ గాంధీని పట్టుకుపోయి సందర్శించినటువంటి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన ఈ ఫ్యామిలీకి కల్వకుంట్ల ఫ్యామిలీకి 2 జైళ్ళ కొత్త గదులు నిర్మిస్తా అని చెప్పేసి ఆనాడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు కదా. వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంది అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రెండోది రైతు సమస్యలను గాలికి వదిలేసి ఇందులో రాజకీయ వేదిక గుర్తు చేయాలనుకున్నా ఇదే విషయం గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కూడా అన్నారు. ఆయన ఇంకా పేరేం పెట్టారంటే 2 BHK బాప్ బేటా హరీష్ అండ్ కవిత వీళ్ళందరికీ 2 BHK సిద్ధంగా ఉంది. కంచం మంచం అన్ని సిద్ధంగా ఉన్నాయి, చిట్టీలు సిద్ధంగా ఉన్నాయి, వాళ్ళ చిట్టాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి అన్నమాట. సో అప్పుడు ఆయన కూడా అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో మీకు కోర్టులోకి కాళేశ్వరం ఎంక్వైరీకి సంబంధించిన ఒక రిపోర్ట్ వచ్చింది, మీరు ఇనిషియేట్ తీసుకోవచ్చు కదా. సరే కాంగ్రెస్ అంటే రాజకీయం చేస్తోంది, మీకు ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మీరు జెన్యూన్ గా పోతున్నారు కదా, మీరు చాలా నిజాయితీగా ఉన్నారు కదా కేంద్రంలో. అదే మనోజ్ గారు నాకు ఒక్క నిమిషం ఇస్తే నేను ఈ విషయాన్ని అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది, దీనిపైన NDSA రిపోర్ట్స్ వచ్చింది, అదో టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సిబిఐకి ఇచ్చింది ఎంత అని చెప్తున్నా. సిబిఐకి ఇచ్చింది కేవలం 3 ప్రాజెక్టులో ఒకదాని మీద దాని టోటల్ డీటెయిల్స్ అయితే కుంగిపోయిన ప్రాజెక్టు నిర్మాణ లోపాల మీద ఇచ్చింది తప్ప టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇచ్చిన సిబిఐకి వీళ్ళు కాంగ్రెస్ నుంచి మేము బయట ఒకరు తిట్టినట్టు చేస్తాము, మీరు కొట్టినట్టు చేయండి, మేము ఏడిచినట్టు చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ తోడుతోగల ఈ రోజు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయి తప్ప ప్రజలపైన వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, రైతులపైన చిత్తశుద్ధి ఉంటే 2 ఏళ్ళైంది అధికారంకి వచ్చి 2 ఏళ్ల నుంచి ఎందుకు రిపేర్ చేయలేదు, మరమ్మతులు చేయలేదు, ఎందుకు రైతులను నీళ్లు ఇవ్వడంలో ఎందుకు అలసత్వం ఉంది ప్రభుత్వానికి అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం సార్. ఈరోజు రాజకీయ వేదికగా అనేకమైన యుద్ధాలు చేసుకోవచ్చు. మేడిగడ్డ విషయంలో ఎంక్వైరీ చేయమని ఇచ్చింది, అది రిపోర్ట్ కాదంటారు, అది అసలు ఎంక్వైరీ కాదంటారు. మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ఇస్తేనే చేస్తాం, మేడిగడ్డ ఒకటి చేయమంటారు. మేడిగడ్డ కీలకం కదా, ఇట్స్ హార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సార్. మేడిగడ్డ ఒకటే కాదు, కాళేశ్వరం ఇంక్లూజివ్ ఆఫ్ 3 బ్యారేజెస్ సార్. దీంట్లో ఓన్లీ మేడిగడ్డ మీద పట్టుకొచ్చి ఇచ్చారు, దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ బీజేపీ జేబులో లేదు సార్ కాంగ్రెస్ లాగా మిస్యూజ్ చేయడానికి. సిబిఐ తన ఎంక్వైరీ చేస్తా ఉంది, ఆ రిపోర్ట్ వస్తే దానిపైన యాక్షన్ తీసుకుంటారు. సార్ నేనేమంటున్నా మన అల్టిమేట్ మోటో ఏముండాలి ప్రజలకు? ఏ పొలిటికల్ పార్టీనా ప్రజలు ఇస్ ఇంపార్టెంట్ కదా. ఈనాడు వర్షాకాల ప్రభావం ఉంది, ఎల్నివో వస్తుంది, పంప్ హౌస్ లో నీటిని వదలాలి అని చెప్పారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వాటిని ఒకేసారి వదలడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీతో పోయి మేము ఒక్కసారి 60,000 మందితోనే ఓపెన్ చేస్తామంటే తప్పది. అట్లా కాకుండా ఈరోజు బేసిస్ వేదికగా దాన్ని వదలాలని చెప్పేసి నిన్న మా ఈటల రాజేందర్ గారు కూడా చెప్పడం జరిగింది. రైతులకు ఈరోజు ఎక్కడైతే సఫిషియెంట్ వాటర్ స్టోరేజ్ ఉందో దాని ప్రకారం వదలండి అని చెప్పారు. ఆ వదలడంలో ప్రభుత్వానికి వచ్చే ప్రాబ్లం ఇది. ఆనాడు చెప్పారు కదా, డైమండ్ కట్స్ మిషన్స్ తో తీసుకొచ్చి మొత్తం ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీ మొత్తం మరమ్మతులు చేస్తుందని చెప్పేసి ఇప్పటి వరకు 2 ఏళ్ళు అయింది కదా, ఎందుకు మరమ్మతులు చేయాలని మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఇది వదిలిపెట్టేసి ఈరోజు రాజకీయ విమర్శలు, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ స్థాయికి రావడానికి ఇంత దౌర్జన్యంగా ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నటువంటి ముఖ్య కారణం మహేష్ గారు, బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చింది. సో అటు ఇటు ఒక 4-5 నెలల కాలంలో నవంబర్లో అటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మార్చి కల్లా పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. సో మే కల్లా ప్రభుత్వం మళ్ళీ ఫామ్ అయింది. సో మీరు వచ్చి అటు ఇటుగా 2 ఏళ్ళు అవుతోంది. ఈ 2 ఏళ్లలో ఇక్కడ 8 మంది ఎంపీలు ఎప్పుడైనా పార్లమెంట్లో దీని ప్రస్తావన తీసుకొచ్చిర్రా? కాళేశ్వరం సంబంధించిన అంశంలో ఎక్కడైనా ఇలా జరిగింది, సో వీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ గవర్నమెంట్ అంటే కేంద్రం నుంచి సపోర్ట్ కావాలనో, లేదు కేంద్రం నుంచి దీనిపైన ఎంక్వైరీ జరగాలనో, ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది జనం, తెలంగాణ ఇంతమంది జనం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇన్ని కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే పూర్తిగా నిరుపయోగంగా ఉన్నదనో, 8 మంది ఎంపీల్లో అక్కడ జిల్లాకు సంబంధించిన ఎంపీలు అంటే ఉమ్మడి కరీంనగర్కి సంబంధించినటువంటి బండి సంజయ్ గారో, లేకపోతే అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ గారు ఒక్కటన్నా పార్లమెంట్లో వీళ్ళ ప్రస్తావన ఉందా ఈ 2 ఏళ్ల కాలంలో? నేను మీకు పంపిస్తా సార్. ఇప్పుడే దీని మీద ఈటల రాజేందర్ గారు మాట్లాడడం జరిగింది, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. కాళేశ్వరం లో జరిగినటువంటి అవినీతి విషయంలో అక్కడ ప్రెజర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మేము తప్పించుకోవడం కోసం, చేతులు దులుపుకోవడం కోసం సిబిఐకి అప్పచెప్తున్నాం అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి అప్పడం. కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలు మాట్లాడడంతో రిజల్ట్ ఏంటి? దాని రిజల్ట్ ఏమొచ్చింది? నేను అదే చెప్తాను సార్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేవలం ప్రశ్నలు అడుగుతారు, ఇక్కడ నుంచి ఆన్సర్లు పోవాలి.
ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆన్సర్లు ఇవ్వాలి. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకొని పార్లమెంట్ ఎంపీల దగ్గర ఉండే సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడ సమాధానం అనుకోవాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు ఏంటంటే, మేము దీనిపైన కాళేశ్వరం పైన ఒక పీసీ ఘోష్ కమిషన్ వేసినాం, ఈ కమిషన్ ఈ రిపోర్ట్ ఇచ్చింది, ఈ రిపోర్ట్ పైన తుది చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఇంతమంది ఎంక్వైరీకి పిలిచామని ఎంక్వైరీకి కేసీఆర్ గారు పిలిచింది, నోటీసులు ఇచ్చింది, కేటీఆర్ గారు పిలిచింది, హరీష్ రావు గారు పిలిచింది, ఈటల గారిని పిలిచిన నోటీసులు ఇచ్చినామని చెప్పేసి ఒక జవాబులు పంపించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు వీళ్ళు తీసుకున్న యాక్షన్ లేవు. ఏం చెప్పారు అంటే, ఇవన్నీ చేసి లాస్ట్ కు 6 నెలల సమయం వృధా చేసి మేము సిబిఐకి అప్ప చెప్తున్నాం అని చెప్పారు. సిబిఐకి దేని మీద ఇచ్చారు? ఓన్లీ మేడిగడ్డ కుంగిపోవడం మీద ఇచ్చారు తప్ప కన్స్ట్రక్షన్ లో లోపాలు, టెండరింగ్ ప్రాసెస్ లో వీసా లోపాలు, ఎక్సెస్ ఏదైతే ఎక్సెస్ 55% ఆఫ్ వర్క్ జరిగింది, ఎక్సెస్ మీద 55,000 కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్ రేజ్ అయింది. దీనిపైన రిపోర్ట్స్ చేయాలి, దీనిపైన సరే ఫస్ట్ హార్ట్ ఆఫ్ కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించిన విచారణ మీ చేతిలో చేయండి. ఆ తర్వాత మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవచ్చు. పబ్లికే వస్తారుగా డిమాండ్ చేసి, ఎస్ బీజేపీ అద్భుతంగా చేసింది, సిబిఐ ఎంక్వైరీ అద్భుతంగా ఉంది, పలానా వాళ్ళ నిందితులు, ఆ రోజు ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన సంస్థ ఈయనే పలానా నిందితులు, లేకపోతే ఈ కాళేశ్వరం ఇంజనీర్ ఈ రకంగా బాధితుడు, లేకపోతే అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా మొదటిసారి హరీష్ రావు ఉన్నా, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఈటల రాజేందర్ ఉన్నా, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్గా కేసీఆర్ ఉన్నా, ఇవి పలానా దానికి వీళ్ళు బాధ్యులు, అన్ని వేలు వాళ్ళపై చూపిస్తున్నాయని చెప్పి మీరు కూడా ఒక రిపోర్ట్ తయారు చేయండి సిబిఐగా. పబ్లిక్ లో మీకు విశ్వసనీయత వస్తుంది కదా. చేస్తే మొత్తం చేస్తాం లేకుండా చేయలేదని అంటే ఇది పబ్లిక్కే ఒక ఎఫెక్ట్ పడుతున్నది కదా. నో, సిబిఐ ఆల్రెడీ దాన్ని ఎంక్వైరీ చేస్తుంది సార్. నేనేమంటే ఒక అపోహ అయిందంటే సిబిఐ బీజేపీ జేబు సంస్థ లాగా చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్తున్నా సార్. ఫస్ట్ సిబిఐ అనుమానం కలగడానికి కూడా కారణం చేస్తారు, వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. నేను ఏమంటున్నా సార్, మనోజ్ గారు నన్ను నేను ఒక విషయం చెప్తా, మీరు చెప్పండి. తెలంగాణ ప్రజలుగా మనందరికి హక్కా కాదా? కాళేశ్వరం మీద హక్కు ఉందా లేదా? బాధ్యత ఉందా లేదా? ఈరోజు రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? ఇది ఒక విషయం మనం మాట్లాడదాం సార్ ఓపెన్ గా. వాట్ ఎవర్ టెక్నికల్ విషయాలపైన, కోర్టు విషయాలపైన, రాజకీయ విషయాలపైన ప్రసంగాలు తర్వాత మాట్లాడదాం. ఈ రోజు వర్షాకాల సీజన్, పంటలు పండాలి, వర్షాలు లేవు, వాళ్ళకు నీళ్లు ఇవ్వాల్సిన. ఇందాక శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ నడవకపోయినా, పని చేయకపోయినా గత 7-2 కాలంలో అద్భుతమైనటువంటి పంట సాగు జరిగింది, అద్భుతంగా మనకు దిగుబడి వచ్చింది. సో కాళేశ్వరం లేకపోయినా జరుగుతుంది. సరే అది ఇంపార్టెంటే కావచ్చు, కానీ లేకపోయినా జరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్. సో కాంగ్రెస్ యొక్క వాదన ఏంటంటే, అసలు ప్రాజెక్టులే ఉండదు తెలంగాణలో అనే వాదన లాగా ఉన్నది. గతంలో వంట వర్షపాతము సార్, ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టుకుంటామండి? ఒకవేళ వర్షపాతం సరిగా లేనప్పుడు, వర్షాలు లేనప్పుడు నీళ్లను వాడుకోవడం కోసం కదా మనం వాడుకునే బ్యారేజ్లు కట్టుకునేది. ఈ రోజు గతంలో వర్షాలు ఉండే, ఈసారి వర్షాలు లేవు. ఈ రోజు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్తుంది ఎల్నివో ఉంది, వర్ష ప్రభావం చాలా తక్కువ ఉంటుంది అని చెప్పేసి. జూన్ వచ్చి జూలై ఉన్నాం సార్, ఇప్పటి వరకు రైతులు వరి నాట్లేదు, వరి మొలకలు వేసుకోలేదు, ఎందుకంటే నీళ్లు లేవు, వర్షాలు లేవు. కాబట్టి గతంలో పండినే ఇప్పుడు పండవా అంటే, సార్ తెలంగాణలో ఉన్నటువంటి రైతుల పొలాలకు, పంటలకు నీళ్లు ఇవ్వడం కోసం ప్రాజెక్టు కట్టుకున్నాం, దాంట్లో టెక్నికల్ లోపాలు వచ్చినాయి. దీనికి కారణం, బాధితుడు అసలు ముఖ్యంగా కేసీఆర్ గారే, నేను కాదంటలేను. కానీ రైతులను ఎందుకు వీళ్ళను బాధ్యులుగా చేస్తాం? రైతులను ఎందుకు శిక్షిద్దాం? ఒక ప్రభుత్వంగా మన పైన బాధ్యత ఉంది. మీకు మీ ఐడియా ఏంటి? ఒక మాట చెప్పండి, బీజేపీగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రైతులను శిక్షించొద్దు, సో అది వేగవంతంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయాలి. మీకున్న సలహా సూచన ఏంటి? బీఆర్ఎస్ ఏమంటుంది, వారం రోజులు మాకు సమయం ఇవ్వండి, మేము మొత్తం రైతులకు నీళ్ళు ఇచ్చి చూపిస్తాం, బీఆర్ఎస్ ఛాలెంజ్ చేస్తుంది. బీజేపీ మనం చేస్తుంది అట్లా ఛాలెంజింగ్ గా? సార్ ఇప్పుడు ఛాలెంజ్లు అవక్కులు చవక్కులు కాదు, కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందంటే, మీద ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అయితే రిటైనింగ్ వాల్ విషయంలో ఒకటే వీళ్ళు ఏం చెప్తారంటే, మేము ఒకేసారి నీటిలో వదిలితే ఆడ ముంపు గ్రామాలు కొట్టుకపోతే 47 గ్రామాలకు ముంపు ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ వాదన. మేమేం చెప్తున్నాం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది అంటే, మీరు రిటైనింగ్ వాల్ ఆల్రెడీ కట్టి ఉంది కాబట్టి మీరు నీటిలో వదలడం వల్ల